హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను సున్నుండలు చేయబోతున్నాను. చూడండి, ఈ విధంగా బాండీ పెట్టుకొని బాండీ బాగా హీట్ అయిన తర్వాత ఇది ఫ్రీ హీట్ అవ్వాలి బాగానే. దీనిలో మనకు సున్నుండలకు సరిపడగా ఏమేమి కావాలంటే మనం ఏదైతే కప్పుతో తీసుకుంటున్నామో అన్ని మినపగుండ్లు. ఈ మినపగుండ్లు పొట్టున్నది తీసుకుంటే సున్నుండలకి చాలా టేస్ట్ ఉంటుందండి. నాకు అందుబాటులో లేవు నల్ల మినపప్పు, గుండు మినపప్పు, పొట్టుతో ఉన్నవి. అందుకని వైట్గా ఉన్న ఈ పొట్టు లేని మినపప్పే తీసుకుంటున్నాను నేను ఈసారికి. మళ్ళీ ఈసారి నేను ఆ గుండు మినపప్పుతో కూడా చూపిస్తాను. సేమ్ ప్రాసెస్, పప్పు మార్చడం అంతే. ఇదిగోండి, నేను ఒక కప్పు తీసుకున్నాను గుండు మినపప్పు, అలాగే హాఫ్ కప్పు రైస్, సన్న రైస్ అండి. ఇవి సన్న రైసే తీసుకుంటున్నాను నేను. ఈ రెండు వేసుకుని ముందుగా మనం బియ్యాన్ని వేయిద్దాము. ఈ రైస్ని మినపప్పుని సెపరేట్గా వేయించాలండి. ఎప్పుడు కూడా కంబైన్డ్గా వేయించకూడదు, మాడిపోతాయి బియ్యం అనేవి, డెలికేట్ ఉంటాయి కాబట్టి. ఈ విధంగా దోరగా వేయించుకోవాలి మనం. బాండీ బాగా హీట్ అయిపోవాలండి. హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. వేగనిద్దామండి ఇలాగా కొద్దిసేపు. చూడండి, ఈ విధంగా చక్కగా దోరగా కలుపుకుంటూ బియ్యం దగ్గరుండి వేయించుకోవాలండి. అస్సలు మాడనేయకూడదు, మాడితే కనుక టేస్ట్ మారిపోతుంది సున్నుండలకి. చూసారా, దోరగా అయిపోయి ఇలా దోరగా రావాలి. సరిపోతుందండి ఎంత దోరగాని. మొత్తం బియ్యం ప్రతి గింజ కూడా వేగింది. వీటిని చల్లారబెట్టుకోవడానికి ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇదిగోండి, ఈ విధంగా వేగాలి. ఇప్పుడు ఈ బాండీలో మినపప్పు వేద్దాము. మినపప్పు కూడా దగ్గరుండి వేయించుకోవాలండి. ఈ విధంగా బియ్యం ఎట్లయితే దోరగా వేయించామో ఇది స్మెల్ ఇంక్రీజ్ అయ్యేదాకా నెమ్మదిగా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. చాలా టైం పట్టిద్దండి, వెయిట్ చేద్దాం. చూద్దాం రండి. ఇదిగోండి, ఈ విధంగా మినపప్పు కూడా చక్కగా రోస్ట్ అయిపోయిందండి బాగానే. ఇదిగోండి, ఈ విధంగా వేగిన తర్వాత మొత్తం ప్రతి గింజ కూడా వేగింది. ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా వేయించినటువంటి బియ్యంలో వేసేద్దాం. చూడండి, ఇదిగోండి, ఈ విధంగా చల్లారబెట్టుకుందాం బాగానే. బాగా చల్లారిపోవాలి. చల్లారబెట్టుకొని చక్కగా మెత్తనగా, అంటే మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా పట్టుకోవాలండి. ఇది మరీ మెత్తగా పట్టేస్తే కనుక పిండి పిండిలాగా అంగటికంటికి పోతుంది తినేటప్పుడు. కొద్దిగా లైట్గా గరుకు ఉండాలండి సున్నుండలకు. ఎప్పుడూను మనకు వండ చుట్టడానికి వీలుగా ఉన్నంత వరకు పట్టుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి, ఇది ఆల్మోస్ట్ ఒక 1 kg ఉంటుందండి. 1 kgకి నేను ఒక
పావు కేజీ నెయ్యి తీసుకుంటున్నాను. నేను ఇది నెయ్యి తెప్పించుకున్నానండి. ఇది డైరెక్ట్ పాడి పరిశ్రమ ఆవు పాలు గేదె పాలు అమ్మే వాళ్ళ దగ్గర నేను గేదె నెయ్యి తెప్పించుకున్నాను. ఇది ఒరిజినల్ నెయ్యి అండి. అండ్ 1 పావు కిలో నెయ్యి తీసుకున్నాను. దీన్ని హీట్ చేసుకుంటున్నా. కొంచెం వేస్తాను. ఈ విధంగా కాచుకోవాలండి. నెయ్యిని ముందే కాచుకుని అది బాగా పిండి మిక్సీ పట్టిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. మళ్ళీ చూపిస్తానండి ఆ కలిపే ప్రాసెస్ కలిపిన తర్వాత. హలో అండి, ఇదిగోండి సున్నుండల పొడి రెడీ చేశాను. మిక్సీ పట్టి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. సున్నుండల పొడిని సున్నుండలు తయారు చేసుకున్నటువంటి మినపప్పు బియ్యాన్ని, అలాగే ఇదిగోండి కొద్దిగా నేను పంచదార కూడా వేశాను. ఎందుకంటే కొద్దిగా పిల్లలు తినేది కాదే, పిల్లలకి స్వీట్ సరిపోతే అసలు తినరండి. అందుకని పిల్లల వరకు అండి. మేము పెద్దవాళ్ళం చేసుకున్నప్పుడు ఓన్లీ బెల్లంతో యూజ్ చేస్తాను నేను, పంచదార వాడను. ఇదిగోండి కొద్దిగానే ఇందులో కూడా కొద్దిగా ఏదైతే పంచదార ఉందో అంత పంచదార వేశాను. ఇదిగోండి 1 కేజీన్నర పిండి వచ్చింది. కేజీ మినపప్పు బియ్యానికి గాను కేజీన్నర దాకా పిండి వచ్చింది. ఈ పిండి మొత్తం ఇదిగోండి ఇందులో ఇప్పుడు బెల్లం పొడి చేసుకున్నటువంటి బెల్లాన్ని వేస్తున్నాను. ఇదిగోండి ఆల్రెడీ పంచదార వేసాం కాబట్టి బెల్లం చూసుకుని వేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా బెల్లం పొడిని వేస్తున్నాను. ఇలా వేసుకున్న దానిలో మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుని ఎక్కడా కూడా పలుకులు లేకుండా బెల్లాన్ని చక్కగా మిక్సీ పట్టుకుని, ఇంకేమన్నా అక్కడక్కడ పలుకులు ఉంటే కనుక ఇలా చేత్తో నలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. ఇంకా కొంచెం వేస్తాను బెల్లం నేను. ఈ పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుందండి. ఐరన్ ఎక్కువగా వస్తుంది, బలంగా ఉంటారు చిన్నపిల్లలకి. ఈ విధంగా రోజుకొక సున్నుండ తినిపిస్తే కనుక. ఇదిగోండి ఈ విధంగా. ఇప్పుడు నెయ్యి కాచి పెట్టుకున్నాం కదండి, సరిపోకపోతే మళ్ళీ కాసుకోవచ్చు. ముందుగా ఇదిగోండి ఇంత 1 పావు కిలో నెయ్యి కాసుకున్నాను నేను. ఈ కాసిన నెయ్యిని ఈ విధంగా ఇందులో పోయాలి. ఇదిగోండి పోసాను. కొంచెం ఉంచుకున్నానండి నేను, ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ కాస్తాను. అలాగే చెయ్యి అద్దుకోవడానికి కూడా సున్నుండలు చుట్టేటప్పుడు కావాలండి. ఇదిగోండి ఈ విధంగా చూసారా, సెంటర్ నుంచి కలుపుకోవాలండి. సెంటర్ నుంచి కలుపుకుంటూ కొద్దిగా పిండి లాక్కుంటూ ఈ విధంగా ఇదిగోండి ఈ విధంగా కలుపుకోవాలి. చేతికి అంటుకుంటుంది, చేతికి అంటుకోకూడదండి. ఇలాగా బంక కింద అప్పటి వరకు కలుపుకోవాలి. పిండంతా కూడా ఇలాగా దగ్గరగా చేర్చుకుంటూ ఈ విధంగా మొత్తం కలిపేసుకుని చక్కగా చూసారా, పావు కిలో కూడా పట్టలేదండి, ఒక 200 గ్రామ్స్ పట్టింది నెయ్యి. మంచి నెయ్యి అయితే కనుక ఈ విధంగా మనకు తక్కువే పడుతుంది. అదే ఆయిల్గా అట్లా మిక్సీ చేస్తే కనుక మనకు నెయ్యి చాలా ఎక్కువగా పడుతుందండి.
ఆయిల్ మిక్స్ చేసిన నెయ్యి సున్నుండకి అస్సలు టేస్ట్ రాదు, జనరల్గా నూనెతో చేసినట్టే అనిపిస్తుంది. నెయ్యి కొనుక్కునేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని కొనుక్కోండి. ఇదిగోండి మొత్తం కూడా ఈ విధంగా కలిసిపోయింది చూసారా మొత్తం పిండి. ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ సరిపోయిందండి. ఇదిగోండి ఆల్రెడీ ఉండ కూడా వచ్చేస్తుంది. ఇలాగా అంటే ప్రతి ఉండ కూడా ఇలా నొక్కుకుంటూ చేయాలండి. ఇలాగ గట్టిగా నొక్కుతా చేస్తే కనుక ఉండ విడిపోకుండా ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా చూసారా. ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకోవాలి, ఓకేనా. ఇదిగోండి ఈ విధంగా చేసుకోవాలి. ఇదిగోండి ఉండ చూసారు ఎలా వచ్చిందో. ఈ విధంగా చేసుకోవాలండి సున్నుండల్ని. అయితే ఇది కలుపుకున్నాం కదా, ఆల్మోస్ట్ ఉండగా సరిపడగా ఉంది. ఇది ఇలా లూజ్గా వదిలేస్తే కనుక ఆరిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని మనమంతా కూడా ఇలాగ సైడ్కి ఇట్లా అద్దేసుకుని ఇలాగ ఒక సైడ్కి అద్దేసుకుని మనకి ఉండ కావలసినప్పుడు ఉండ చుట్టేటప్పుడు ఇలా తీసుకోవాలి. ఇలాగ ఒకవేళ ఉండ రావట్లేదు, ఆరిపోయింది, పొడి పొడిలాడుతూ ఉండి ఉండ విడిపోతుంది చుట్టేటప్పుడు అంటే కనుక ఇది ఇలా 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 బ్రేక్ అవుతుంటే కనుక అప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకుని ఇలాగ జస్ట్ ఇలాగ పోసుకోండి. పైన జస్ట్ ఇలా పోసుకుంటూ ఉంటే చుక్కలు అంతే, ఊరికి దారిపోయకూడదు, మళ్ళీ జాలుగా అయిపోద్దండి చేతిలో, అసలు తేగడి కింద అయిపోద్ది ఉండ. ఇది ఇలా ఎక్కడ పోసాం కదా కొద్దిగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మళ్ళీ ఇదిగోండి ఇలా ఈ విధంగా సున్నుండలు అనేవి చుట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ వాచర్స్. ప్రతి ఒక్కరూ కూడా నా వీడియోలని వాచ్ చేస్తున్నారు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నా చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ సలహాలని సూచనల్ని నాకు కమెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.